ఓంకారరాజు గారు అన్నట్లు నేను వచ్చేటప్పుడు కూడా సిజేరియన్ ఆపరేషన్ చేసి వచ్చాను 3 గంటలకి. ఆయన వాళ్ళ మిస్సెస్ నిన్న ఆమె రిక్వెస్ట్ చేసింది, కంపల్సరీ రావాలి సార్ మీరు, ఈ మధ్య కాలం నేను రావట్లేదు. అయితే తను కూడా రిక్వెస్ట్ చేసింది. అందువల్ల అది సర్జరీ చేసేసి సిస్టర్లకు అప్పచెప్పి పేషెంట్ని ఇంకో డాక్టర్ అరేంజ్ చేసి వచ్చాను అనమాట. వెరీ గుడ్ అండి. నాకు తెలుసు అండి ఎంత బిజీగా ఉంటారు మీరు. అయితే యాక్చువల్గా 3 years బ్యాక్ ఉగాది రోజు 2 ఏప్రిల్ 2022లో మీరు ఫస్ట్ టైం నాకు సుమన్ గారి చేత వైద్య సేవా సార్భావని అవార్డు ఇప్పించారు. ఆ నెక్స్ట్ మళ్ళీ 28th ఎన్టీ రామారావు గారి బర్త్డే మే జయప్రద గారి చేత అవార్డు ఇప్పించాను. అన్ని చోట్ల కూడా మా బ్రదర్ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి, మల్లెల బాబురావు గారు అడిషనల్ డీజీపీ. కానీ హెల్త్ బాగాపోవటం వల్ల రాలేకపోతున్నాడు. మంచి మిత్రుడు అండి ఆయన. ఆయన ఎంత అంటే ప్రోగ్రామ్ అంటే ఇంట్లో ఉండలేడు, ఆయన ఉండలేడు పాపం. కాకపోతే హెల్త్ బాగాలేక నడవలేకపోతున్నాడు కాబట్టి రాలేకపోతున్నాడు. నేను అప్పుడప్పుడు పోయి నేను చూసి వస్తూ ఉంటాను. అయితే శ్రీరామనవమికి అనగానే మాది పల్లెటూరు, బాపట్ల దగ్గర చిన్న పల్లెటూరు. శ్రీరామనవమి అంటే వడపప్పు పానకం అంటే శ్రీరామనవమి మా ఏరియాలో. తర్వాత నిన్న ఒక యూట్యూబ్ చూశాను. యూట్యూబ్ చేస్తే లవకుశ సినిమాలో పాట వచ్చింది. అప్పుడు గీతాంజలి గారు గుర్తొచ్చారు నాకు. సేమ్ పాట, ఎందుకంటే లాస్ట్ టైం మీరు పాడించారు. అంతకుముందు ఒకసారి అయినా శివశంకరి శివానంద లహరి పాడారు ఒకసారి అయినా సేమ్ ఇదే పాట లవకుశ పాట పాడారు. అవన్నీ గుర్తొచ్చింది నాకు. కాబట్టి శ్రీరామనవమి సందర్భంగా యూట్యూబ్ మీద ఇన్కమే 2-3 లక్షలు నెలకి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.